Yang
ఒకటి చూపులొకటి పైన విడి తోపులు విసరగా విడి కావుల మరవడిలో విరహ మనసగింపగా ఎంత మధురమీ ఎంత కామరాని కోరికలు మమల మేలు కొడుకురా ఎంత
ఇచ్చేవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. అర్థవంతులకి ఈడుమ మేరకు అక్షర పుస్తకాలిచ్చి బాలగారు మొదట తిరుగుతాం తిరిగినప్పుడు అందరూ ఈ శరీరం చూడు ఇది ఒక ఎముకల తోడు. పిల్లలకైతే ఎంత ఎంజాయ్ చేశారో ఆ గేయాలు ఈ విరిటంలో కూడా అదే రేంజ్ లో ఉన్న బాలగేయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠశాలలో తప్పనిసరిగా 6వ తరగతి వరకు 7వ తరగతి అదే ఎందుకంటే నాకు ఒక కవి స్థానాన్ని ఇస్తూనే ఆయన ఒక నిర్వాహకుడిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధులైన పండితులను స్వామిని పరిచయం చేసి చిరస్థాయిగా అక్షరాలను సమర్పిస్తున్నాను. సాలూరులో ఒక బృందాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఇది వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ మనం సాహిత్యాన్ని వృద్ధి చేయాలని వారు అనేవారు. అయితే కొంత పూర్వ చరిత్ర కూడా సాలూరు ఉందని ఆయనతో నేను వాదించేవాడు. మన ముందు ఒక రంగం ఉంది, వారి సేవను వారు చేసి వారు పరమపదించారు. వారిని అనుసరించి వారి తదనంతరంగా మనం కొనసాగుతూ ఉన్నామన్న దాన్ని స్పృహలో ఉంచుకుంటే సాలూరులో గౌరవంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మనం చేయగలమని అనేవాడు. ఈ మాటని నా ముందు తరాన్ని మేము గౌరవిస్తూ మా తరం నుంచి మాకున్న అక్షరాలని మాకున్న అక్షర నైవేద్యాన్ని అమ్మ ప్రసాదంగా భావించి సాలూరు సాహిత్య బృందాన్ని నేను, తమ్ముడు, ఆ తర్వాత గణపతి, శేషు, ఆ తర్వాత శ్రీను, ఆ తర్వాత గౌరీ శంకర్, భాస్కర్, ఇలా మేము 14 మంది సభ్యులు బృందంగా మా కార్యక్రమం ప్రారంభమైంది. మేము ఒక లోగోని సృష్టించాం, మేము ఒక వేదిక, ఒక ఫోటోని చిత్రించాం. మిత్ర బృందంగా ఈవేళ పాంప్లెట్ ఇచ్చే వ్యవస్థ లేదు. మేము ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి సాహిత్య సేవ చేసాం. ప్రతి ఇంటికి ప్రతి ఆహ్వానితులకి మేము కరపత్రాన్ని అందించే సేవను అందించాము. ఈ కార్యక్రమం ఒక దశాబ్ద కాలం పాటు నిరవధికంగా మరి అసదావృతంగా తమ్ముడు కొనసాగించాం.
ఎందరో పండితుల్ని ఇక్కడికి రప్పించాడు. వారితో కరచాలనం చేయించాడు, పాదస్పర్శ చేయించాడు, హృదయాలని రంజింపజేశాడు. మేము 4 సార్లని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేశాం. 1వ సాలూరు సాహితీ మిత్ర బృందం ఏర్పడడం, 2వ సాలూరు సాహితీ మిత్ర బృంద సభ్యులని సాహితీవేత్తలుగా తయారు చేయడం, 3వ సాహిత్యాన్ని పరిణిగల చేయడం, 4వ సాంస్కృతిక కార్యక్రమాల వేదికగా సాలూరు సాహితీ మిత్ర బృందాన్ని తయారు చేయడం. ఈ చతుర్విధ ప్రక్రియని మేము చేపట్టడానికి ఒక పుష్కర కాలం పుష్కరంగా 2011 నా పుస్తక ఆవిష్కరణతో ప్రారంభమైంది. అది తమ్ముడు దగ్గర నుండి చేయించాడు. ప్రముఖ కవి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమానికి తమ్ముడు లేని లోటు కళ్యాణి తీర్చాడు. ఆమె ప్రోద్బలం ఈ కార్యక్రమానికి సమాహారం అయింది. అందులోని ఆమె మరొక సగం తాననిపించుకున్న తిరుమలాచార్యాన్ని ఆమెలో ఉన్న విద్యకు అందరూ ప్రారంభం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి ఇచ్చిన ప్రోత్సాహం, అందుచేత కళ్యాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సభలో నేను తెలియజేయాలి. 40 ఏళ్ళ నా మిత్రుడు, నేను రమ్మంటప్పుడల్లా వచ్చి అభినందిస్తూ అభిమానించిన మిత్రుడు మా నారాయణ ఉమామేశ్వరరావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనర్గళ ప్రసంగ ప్రవీణుడైన ఈరోజు వ్యక్తిత్వ వికాస నిపుణత్వాన్ని ఔపాసన పట్టాడనమాట. ఇక చలనచిత్ర గీత రచయితగా జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన వ్యక్తి ఇక్కడ తుమ్మల శివాజీ గారు. చిత్రకారుడిగా కాక ఆయన ప్రసిద్ధ చలనచిత్రకారుడిగా ప్రసిద్ధి పొందారు. ఇక ఈ సమాహారంలో భాస్కర్ రావు నా సహజాయితో నాతో ఒకే అంత్యవసరుగా ఉంటూ మా స్పర్ధతోనే మేము పెరిగాం. స్పర్ధయా వర్ధతే విద్య అన్న సూక్తి అక్షరాలు మేము అమలు చేసుకొని పెరిగాం. అయితే మిత్ర బృందానికి ముందు ఒక చిన్న సాహిత్య బృందం ఏర్పడి ఒక 6 మాసాలు ప్రయాణం చేసి అది ఆగింది. డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారిని ఈ క్షణం ఆ క్షణం ఎప్పుడూ తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన సాహితీ కార్యక్రమాల ఆద్యుడు, సమర్థుడు. మేము హాసం అనే ఒక క్లబ్ని నేను తిరుపతిరావు గారు ఆర్టీసీలో పనిచేస్తున్నారు, అమరావతి తిరుపతిరావు గారు ఏర్పాటు చేశాం. ఒక 6 మాసాలు మేము కార్యక్రమాన్ని కొనసాగించాం. కాకపోతే వృత్తినిచ్చే వేరు డిపార్ట్మెంట్లు అయిపోయాం. నేను వరకు అక్కడ ఉండేవాడిని, అతను నేను ఇటు రావడం, ఆయన అక్కడ ఉండిపోవడం, ఈ కార్యక్రమాలు కొంత కొనసాగడం అనివార్యం అయిపోయింది. ఏమైనప్పటికీ తర్వాత బిఎస్ఎన్ మూర్తి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలను మేము స్వీకరించడం జరిగిన తర్వాత ఇక్కడ మాకు ఎందరో వెనుదన్ని ఇచ్చారు. ఇప్పుడు మా మోహన్ ఉన్నాడు, నేను విశ్వాసపరుస్తున్న మా మొత్తం ఉద్యోగానికి ఒక ప్రథమ సాక్షిలాగా నిలబడతాడు. తను కూడా శక్తి వంచన లేకుండా ఒక చిన్న పాఠశాలని చాలా బాగా అభివృద్ధి చేసి పెద్ద పాఠశాల ఇచ్చారు. ఇక్కడ బాబు చాలా చక్కగా ధనంజయ మాట్లాడాడు. ధనంజయ ప్రజ్ఞా పాఠవాలు 4వ తరగతిలో 200 వేమన పద్యాలు 100 స్మృతి పద్యాలు 100 నాకు అప్పు చెప్పాడు. అతను 4వ తరగతి వయసు. ఆ నాన్న భాష పట్ల ఎవరికి లేదన్నారు. మాకు నా కుర్రాడు నేర్పించాను చూడనంటే మా ఇంటికి వచ్చి నా కాలు నమస్కారం వద్దని పెట్టించింది, ఇక్కడ అప్పచెప్పరా అని చెప్తే 200 పద్యాలు అనర్థంగా అప్పచెప్పాడు. ధనంజయ అంత ప్రతి భాష, అంత భాష పట్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు తెలుగు పండితులుగా మాకు ప్రయాణం చేస్తారు. ఇక్కడ నేను ఒక్కొక్కరి గురించి వ్యాసం రాయగలను. ఎందుకంటే మా మురళి గారు మాకు అక్షరాన్ని అటువైపు సంధానకర్త, ఇటువైపు సంధానకర్త, ఉపాధ్యాయ సంధానకర్త, ఉద్యమ సంధానకర్త, ఈ రకంగా మాకు మురళి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే KPTF ఛానల్, ఇటు పత్రికా ఛానల్, ఇటు ఉపాధ్యాయ ఛానల్, అటు ఆధ్యాత్మిక ఛానల్, అసలు ఛానల్ సమూహం అన్నమాట. ఇలా మాకు ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క శక్తి. జోగినాయుడు గారు సరే ఆయన ఉద్యమాంకితం అయిపోయాడు అనమాట. ఆయన మేము పెద్దవాడు అని అనుకోవచ్చు. ఇక నాతో మొట్టమొదటి పనిచేసిన మిత్రుడు మా సాదాపు శ్రీనివాస్. ఉపాధ్యాయ వృత్తికి రాకముందు చంద్రబాబు నాయుడు చేత అవార్డు పొందిన మిత్రుడు మా శివనాథం. ఆయన అక్షర విజయాన్ని, శతశాతం అక్షర విజయాన్ని చంద్రపూర్సలోని మేము పాటించినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు నేరుగా ఎంపిక చేసి అతను అవార్డు స్వీకరించారు. ఇది ఒక్కొక్కరిలోని ఒక్కొక్క ప్రతిభా ఉత్పత్తి. ఇంకా మా మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భాస్కర్ రావు గారు వాళ్ళ శ్రీమతి ఉంది. అలాగే మా జక్క నాగమణి గారు ఉన్నారు. కృష్ణకుమార్ గారు మొదటి కవయిత్రిగా ఇక్కడ మేము ఆమె చేత పుస్తకాన్ని బతిమాలో బలవంతమో ఇష్టపడేంచి శ్రీపాద సేవ ఆమె చేత ఇక్కడ నా మిత్రుడు అనుకునే మా
నారాశి ఉమేశ్వరరావు గారి భార్య, నాకు స్వయాన నన్ను ఎప్పుడు అన్నయ్యని పిలిచే ఆత్మీయ సోదరి అన్నమాట, గొడ్ల అమ్మాజీ గారు. ఆమె అతనికి ఎంత సాంఘికాలు చేస్తారో తెలియదు. 40 ఏళ్ళ వారి జీవితంలోని వారు ఎందరో సాహితీవేత్తలని ఇంటికి తీసుకొచ్చి వారిని అతిథులుగా భావించి వారికి సేవ చేసి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండేవారు. ఆమె ఆర్సీఎంలో అక్కడ పనిచేసేవారు, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. కృష్ణకుమార్ ఇక్కడ ఆర్సీఎంలో పనిచేశారు, ఇటీవల బయట మీ పుస్తకం నేను ఆవిష్కరించాను. ఇక మా భాష అన్నయ్య వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబం అంతా, కబీర్ షా గారి కుటుంబం అంతా సంగీతానికి అంకితమైన కుటుంబంగా సంగీత వేదిక అయ్యారు. మేము అందరి గురించి చెప్పడం కాదు, ఆ గిరీశుడు నడిసొచ్చిన అరుణాచలేశుడు నడిసొచ్చి అక్షరంతో ఆవిష్కరించడం కాదు, ఆయన ఆశీర్వదించిన వ్యక్తి మా కృష్ణాజీ గారు. కృష్ణాజీ గారు ఎన్ని సభల్లో ఎన్ని సందర్భాల్లో మాట్లాడిన కొత్త విషయం చెప్పగలిగిన ఆరేటర్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం సరైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, కార్యాచరణశీలుడు, ఆచరణాత్మకమైన వ్యక్తి. చాలా మంది ఉపన్యాసం నోటితో చెప్తారు, తదుపరి దానికి అనుసంధానం అనుబంధం ఉండదు. కానీ అలా కాదు, అప్పులు పాలైపోయినా ఆస్తులు పోయినా కానీ మాటలో పెట్టుకుని మనసు మా కృష్ణాజీ గారు. అంటే అంత అంకిత భావంతో ఆయన మానవ సేవ, సమాజ సేవ చేస్తూ ఉంటారు. ఈ విధంగా నేను మా మిత్ర బృందంలో కొందరు సాహితీవేత్తలకు ప్రోత్సహించామని అంటున్నాం. మా గురువు అంటే నేను కాదు, మా గౌరనాయుడు బొబ్బిలి నుంచి సాహిత్యాన్ని పోషిస్తారు. ఇక్కడ మేము శేషు, శ్రీను, వీళ్ళందరూ, భాస్కర్రావు, వీళ్ళందరూ రాసిన వాటిని మాకున్న పరిజ్ఞానంతో కొంత మేము సమీక్షించి కొంత మార్గదర్శనం చేసి, వీళ్ళలో కూడా సాహితీ మిత్ర బృందం అంటే నిర్వాహక బృందం కాదు, సాహితీ మిత్ర బృందం అంటే సాహిత్యం నేర్చుకునే బృందంగా ఉండాలనే ఒక లక్ష్యాన్ని మేము ఇక్కడ స్థిరం చేశాం. ఎవరైనా వచ్చి సాగర సాహిత్య మిత్ర బృందం పురస్కారం తీసుకున్నారంటే వాళ్ళ యొక్క గౌరవ ముద్రగా మనం స్వీకరించగలిగిన దిశన ముందు సంస్థకు ఉండాలి. సంస్థ నిర్వాహక వర్గంగా నిలుపుకోకూడదన్నది మా లక్ష్యం. అలాంటి లక్ష్యంతో స్థాపించాం. వాళ్ళు మా రెండవ బ్యాచ్, మూడవ బ్యాచ్, రెండవ బ్యాచ్లో కృష్ణకుమారి, శ్రీనివాస అధ్యక్ష కార్యదర్శులుగా ఉండగా, మూడో బ్యాచ్లో ఇప్పుడు మా శేష్ మాస్టర్, ఆయన త్రిభాషా పండితుడు, 3 భాషల్లో ఆయన పుస్తకం రాశారు. సూర్యమాణిక్యాలు అనే పుస్తకం రాశారు. వాళ్ళ నాన్నగారికి పాండిత్యం ఉంది, ఆ రోజుల్లో ఆయన పుస్తకం రాశారు. తదనంతరం ఈయన రాశారు. ఈయన విద్యావేత్తగా ఇప్పుడు డైట్లో పనిచేస్తూ ఉన్నారు. బహుభాషావేత్తగా కాక త్రిభాషావేత్తగా గణపతి మాస్టర్ ధారణ 100 పద్యాలు ధారణ చేస్తారు. అంటే పాండిత్యం అంటే కేవలం పండితుడిగా రాయటం ఒకటే కాదు. పండితుడు అనేవాడు నిరంతరం చెబుతూ ఉంటాడు. చెప్పడానికి కావాల్సిన విషయాలన్నింటినీ మనం ఆగ్రాడించడం, ఆస్వాదించడం, వాటిని తగిన సందర్భాల్లో అందజేయడం అనే 3 అర్థాల కార్యక్రమంలో నిరంతరం మా గణపతి మాస్టర్ గారు ఒక మంచి పద్యం దొరికితే ఆయనకు రోజు పండుగ, దాన్ని చదువుకొని ఏదో సభలో ఆలపించేయాలన్నది ఆయనకు ఒక జిజ్ఞాస. కొన్ని 100 సన్మాన పత్రాలని, చిన్న పత్రాలను రాయించారు ఆయన. ఎంతో మందికి అభినందనకి, ఆశీర్వచనానికి అక్షరాన్ని ఆయన మాస్టర్ గారికి మనం అభినందించాలంటే వారికి ఒక అభినందన పత్రం మేము రాసి ఇచ్చేయడం. అవి 800 అయ్యో మా ఇప్పటికి మేము లెక్క పెట్టలేదు. ఆయన అలాగా తీసుకెళ్ళిపోవడం, అక్కడ సభలో చదివేయడం, గురుగారి పద్యం బాగుందని ఆయన చెప్పేయడం, నేనేమో నవ్వేసి ఊరుకోవడం. ఇది నిత్య రోజు ఉదయం వేసే దగ్గర ప్రాతః పలకరింపు ఉంటుంది. ఆ ప్రాతః పలకరింపులో మా కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా నేను ఇక్కడ మా దివ్యవాణి ఉంది, ఆకాశవాణి కాదు దూరదర్శన్లో పాడింది చక్కటి గాయనీమని. చిన్నప్పుడే కీర్తి తీసుకొచ్చిన ఒక సదురుది గాయని అనమాట. ఇక్కడ మాకు ఒక పండితులు ఉన్నారు. వారు అమ్మవారి ఆశీస్సులు పొందిన తమ్ముడు, ఆయన ఒకటే గురుకులానికి చెందినవారు మా హరిప్రసాద్ గారు ఇప్పుడు తెలుగులో అంటే తెలుగు భాషా పండితులుగా పదవి విరమణ చెంది గీతని ఆధునికులకు బోధించడం ఎలా, అందరూ ఆధునికులకు బోధించలేరు. సమాజానికి గీత అర్థం అవ్వాలంటే ఆయన ఉపన్యాసం పెట్టాలి. అంత సుస్పష్టమైన ఉపన్యాసం ఆయన ఇవ్వగలరు. మనకి ఆ తాత్విక విషయాలు ఎక్కో వాటిని సమాధానించగలరు. ఇవి అన్నీ ఒక ఎత్తు. నాకు ఈ కవిత్వాన్ని అమ్మ ఇస్తే, నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, ఒక అమ్మ చేతి నుంచి మరొక అమ్మ చేతిలోనికి పెట్టారు మా తల్లిదండ్రులు. ఆమె నా స్త్రీ. ఎప్పుడైనా బిడ్డ అలా మారుతూ ఉంటాడు అన్నమాట. ఆ మారుతూ ఉంటే తల్లులు అలా పోషిస్తూ ఉంటారు. తల్లులు పోషించినప్పుడు తల్లులు సొంతలు చెప్తారు, కొడతారు, బొచ్చగిస్తారు, కొడతారు, రాస్తారు, కూడా తిడుతుంటారు.
అలాగని కాదు, అంటే తల్లికి ఆ హక్కు ఉంటుంది, ఆ తర్వాత భార్యకి ఆ హక్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైవిధ్యం అనేది ఉండదు, అది ఒక సందర్భం మాత్రమే అవుతుంది అన్నమాట. ఏదేమైనప్పటికీ ఇంటి దగ్గర నుంచి ప్రోత్సాహం లేనిది ఏ కవి, ఏ పండితుడు, ఏ కళాకారుడు కూడా రాలేడు. అది అసాధ్యం కూడా. ఆ అసాధ్యం అంటే వారికి ఆ దిశన లేకపోయినా, వారికి ఆ ప్రక్రియలో కొంత ఒకవేళ అనుబంధం ఉన్నట్టయితే, ఇప్పుడు మా కళ్యాణి ఉన్నారు, ఆవిడ మనేకమై తిరుమలతో కలిపి పనిచేశారు. కొందరు సాహిత్యంతో వాళ్ళకి దృష్టి ఉంటాయి. ఇప్పుడు అందరికీ అన్ని రకాల ఇంట్రెస్ట్ అంటాం కదా మనం, వైఖరి నైపుణ్యాలు ఉండకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం కూడా కావచ్చు అన్నమాట. అలాంటి సందర్భాలు ఉన్న సందర్భంలో కూడా ప్రోత్సహించడం అనేది గొప్ప ఉత్ప్రేరకమైన విషయం. ఈ ఉత్ప్రేరణతోనే నేను నా లోకంలో నేనుండగా పిల్లలని ఇంటిని జాగ్రత్తగా చక్కబెట్టి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే స్థాయికి తను తీసుకొచ్చారన్నమాట. ఆ స్థాయికి ఈ వయసులో మాకు బహుమానాలు ఏంటంటే ఏవో చిన్న చిన్న శరీర అస్వస్థతలే బహుమానాలుగా మిగులుతూ ఉంటాయి వయసు పెరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మా సాలూరు సాహితీ మిత్రుల బృందం మరి ఒక రకంగా ద్వితీయ పునరాగమనం చేసింది. ఒకటిలో అందరూ కవి పూర్తిలై మెరిశారు. ఈరోజు నా తమ్ముడు తిరుమల మనసులో మాటనే మీరందరూ ఇక్కడ నిజం చేశారు. సాహితీ కార్యక్రమాలు సంఖ్యాపరంగా తక్కువే ఉంటాయి, ఎందుకంటే మెదడులోనికి వెళ్ళి అక్కడ రగలు వేయబడుతుంటాయి. కాబట్టి సంగీతం స్వీట్గా ఆహారం తినేసినంత వేగంగా తినేవచ్చు. ఇక్కడ ఒక ఆధ్యాత్మికవేత్త ఉన్నారు, ఈయన రామ కథా అంటే వర్తకల్పం రాశారు ఆయన. అలాంటి అంతకుముందు చాలా కార్యక్రమాలు రాశారు. ఆయన కార్యక్రమాన్ని మనం మేము ఆవిష్కరించాం. ఈరోజు వచ్చారు బలిజేపల్లి రామజోగారావు శర్మ గారు, వారు ఆశీర్వదించారు. ఇలాగ ఇక్కడ మా రజనీకాంత్ పిలవగానే మాకు విజయం ఇచ్చారు. ఇక మా గౌరీశంకర్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మేము అప్పుడప్పుడు యూనియన్ లీడర్గా చూస్తే ఆయన కవిగా కనబడతాడు, కవిగా చూస్తే యూనియన్ లీడర్గా ప్రత్యక్షం అవుతాడు. ఈ 2 సందర్భాలు మాకు పొసగా అనిపిస్తూ ఉంటారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆయన కవిత్వానికి మురిసి ముచ్చటైపోయింది. అక్కడే స్పాట్ లోని ఈ కవి ఎవరో కానీ చాలా చక్కటి కవిత్వం చదివారని సభ అంతకన్నా బహుమతులు ఎవరికి అక్కర్లేదు. ఆ రోజు మేమందరం చదివాం, మా కవిత్వాన్ని ఆస్వాదించలేదు. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం రాసే కవిత్వం గుండెకి చేరేటట్టుగా మన భాషలో ఏది ఇంకా తగ్గింపో లేకపోతే సూటిదనం ఉండాలని నాకు అర్థమైంది అనమాట. సూటిదనమే ఉండాలి. ఈ విధంగా మా మిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ వారి పాఠశాలల్లో 100% విజయాన్ని సాధించిన వాళ్ళు, వారి పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించే దక్షులు, వారి పాఠశాలలో కాక వారు పనిచేసే పట్టణంలో వారు ఉండే పట్టణాన్ని కూడా అక్షర సేద్యం చేసి సంపాదన చేస్తూ ఉన్నవారు. వీరందరికీ నేను నా కుటుంబం, నా పిల్లల తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.